దయచేసి ఎవరు నిలబడొద్దు. మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు, దేశ విదేశాల నుంచి విచ్చేస్తారు. పవిత్ర బారాసాయి దర్గాలో ప్రార్థనలు చేసుకున్న కోరిన కోరి కోరుకుని రొట్టె పట్టుకుంటే ఆ కోరిక మళ్ళీ మన రొట్టెల పండుగ వచ్చేస్తుంది. వైభవంగా సర్వంగా సుందరంగా ఈ రొట్టెల పండుగని నిర్వహించాలని, వచ్చే లక్షలాది భక్తులకి ఏ చిన్న ఇబ్బంది లేకుండా ఆగా చేయాలని చెప్పని కోరుకుంటూ ఈ రోజు నాటి సమావేశానికి మన మంత్రులు పొంగూరు నారాయణ గారిని, ఆనవ రామారాయణ రెడ్డి గారిని, జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ని, ఇతర అధికారులందరూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. ఈద్గా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ యొక్క బారాసాయి దర్గాలో అన్ని రకాల కూడా ఈద్గా కమిటీ కష్టం శ్రమ ఉంది. అధికార యంత్రాంగానికి నేను చేసే సూచనలు రెండు. ఒకటి, ఇక్కడికి పెద్ద ఎత్తున ఇచ్చేస్తారు. కులాలు మతాలకు అతీతంగా, హిందువుల ముస్లింల క్రైస్తవుల తేడా లేకుండా ఇక్కడికి ఇచ్చేసే ముస్లిం సోదరులకి 5 పూట్ల కూడా నమాజ్ చేసుకునే దానికి గత 2 ఏళ్ల నుంచే ఇక్కడ ప్రాంతాన్ని కేటాయించాం. ఈ సంవత్సరం కూడా కమిషనర్ గారు ఆ యొక్క 5 పూట్ల నమాజ్ చేసుకునే దానికి కేటాయించాలని, అందుకు కావాల్సిన కార్పొరేటర్ కావచ్చు, మంచినీటి సౌకర్యం కావచ్చు, అదేవిధంగా నేల సౌకర్యం కావచ్చు, కుళాయిలు కావచ్చు, మైక్ సిస్టమ్ కావచ్చు, పకడ్బందీగా ఏర్పాటు చేయాలని కోరుతూ, రెండో కోరిక ఈద్గా కమిటీ సభ్యులకే కాదు, మైనార్టీ నాయకులకే కాదు, అందరికీ మనం చేస్తామన్నా, ఇది ఆధ్యాత్మిక ప్రదేశం. ఈ ప్రదేశంలో రొట్టెల పండుగ సందర్భంగా ఎక్కడ రాజకీయ ఫ్లెక్సీలు కట్టేదానికి లేదు, రాజకీయ ఫ్లెక్సీలు కట్టేదానికి లేదు. ఎవరైనా రాజకీయ ఫ్లెక్సీలు కడితే పోలీస్ యంత్రాంగానికి, కార్పొరేషన్ యంత్రాంగానికి స్థానిక శాసనసభ్యుడిగా ఆదేశాలు జారీ చేస్తున్నా వెంటనే తీసేయమని. మోస్ట్ ఫేమస్ అండ్ హై నెంబర్ ఆఫ్ గ్రౌండ్, దాదాపు 10 to 12 lakhs వరకు ప్రజలు అనేక ప్రాంతాల నుండి ఇక్కడ వస్తారు, మీ అందరికీ తెలుసు. అండ్ అరేంజ్మెంట్స్ చూసుకుంటే with the support of urban Nellore city MLA garu plus rural MLA garu office, both political offices to be continuous guidance along with all the departments. ఈ అన్నీ కలిపి పని చేస్తే మనకి లాస్ట్ టైం కూడా అందరూ చూసి ఉంటారు, సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. కార్పొరేషన్ వైపు ఉంది,
ప్రాబ్లమ్స్ రాలేదు. సో టాయిలెట్స్ అదేవిధంగా కంటిన్యూ చేస్తున్నాం. కానీ పార్కింగ్ ప్లేసెస్లో 12 పార్కింగ్ ప్లేసెస్లో నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ కూడా ఇంక్రీజ్ చేస్తాము. నెంబర్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ స్టాల్స్ ఇంక్రీజ్ చేస్తాం. ఇదే కాబట్టి అనదర్ మేజర్ ఇష్యూ ఈజ్ ఆఫ్ శానిటేషన్. అది ఇష్యూ కాదు, ఒక ఛాలెంజ్ ఉంది. అది నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇంక్రీజ్ చేశాం, కానీ నెంబర్ ఆఫ్ వెహికల్స్ కూడా ఇంక్రీజ్ చేయాల్సింది ఒక పరిస్థితి ఉంది. అది కూడా అన్ని ఇంక్రీజ్ చేస్తున్నాము. కంటిన్యూస్లీ ఫ్లో ఆఫ్ గార్బేజ్ ఫ్రమ్ హియర్ టు అనదర్ డంపింగ్ పాయింట్, మెయిన్ డంపింగ్ పాయింట్ ఉంటుంది. సో 100% ఎవ్రీ సింగిల్ టైమ్ ఆఫ్ ఎవ్రీ డే మన త్వరగా 100% క్లీన్గా ఉంటుంది. అది ఒక గ్యారంటీ అంటే నేను ఇప్పుడు మీకు ఇస్తున్నాను ఫ్రమ్ కార్పొరేషన్ సైడ్. దెర్ విల్ బి నో ఇష్యూ ఆఫ్ శానిటేషన్, నో ఇష్యూస్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. Other than that, crowd management already SP sir will take care, so that is not an issue. And lightings from corporation side, ఒక డార్క్ స్పాట్ లేకుండా కూడా మనం అంటే చేస్తాము. ఒక సింగిల్ డార్క్ స్పాట్ కూడా ఉండకూడదు. ఇప్పుడు ఒక 1 డార్క్ స్పాట్ నుంచి అవుట్ సైడ్ చెప్పాను, అది కూడా కవర్ చేస్తాం. సో దీస్ ఆర్ ద మేజర్ ఫోకస్ పాయింట్స్ ఫ్రమ్ ది కార్పొరేషన్. మొదటిసారి భక్తుల వల్ల బందోబస్తు గురించి నేను బ్రీఫింగ్ ఇస్తున్నాను. సో ఇందులో చూసింది సార్ ఆల్రెడీ మినిస్టర్ సార్ కూడా చెప్పారు, మనకి ముఖ్యంగా ట్రాఫిక్ కంట్రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దానికి మనము సార్ విల్ ఇన్షూర్ దట్ సర్టెన్ చెక్ పోస్ట్, ఎక్కువ పోలీస్ చెక్ పోస్ట్ పెట్టాను హైవే నుంచి టు ఇన్షూర్ దర్ ఆర్ నో యాక్సిడెంట్స్ ఆన్ ది హైవే బికాజ్ లార్జ్ ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి. సిమిలర్లీ ఇక్కడ ఉన్న ప్రాంతానికి సఫిషియంట్ పార్కింగ్ ప్లేసెస్ మనం ఏ క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి మించి మనము పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేస్తాము. విల్ ఇన్షూర్ దట్ ట్రాఫిక్ బందోబస్తు ఇస్ ఇన్ ప్లేస్. సెపరేట్ ట్రాఫిక్కి కూడా పోలీస్ అవుట్పోస్ట్ పెట్టాం సార్ ఇక్కడ ప్రెమిసెస్ దగ్గర. మరో మనకి ఫ్లోటింగ్ పాపులేషన్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఈ పిక్ పాకెటింగ్ అట్లాంటి ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. సో ఎక్స్క్లూజివ్గా మనము క్రైమ్ టీమ్స్ పెట్టాము. అలాగే విమెన్ లేడీస్ ఎక్కువ వస్తారు కాబట్టి మన ఉమెన్ పోలీస్ ఆఫీసర్ కూడా దృష్టి పెట్టాము మేము. సిమిలర్లీ హార్టర్ కూడా తెలిసి ప్రాపర్ సార్ బందోబస్తు స్పేస్. అలానే సార్ ఈ పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా విల్ ఇన్షూర్ దట్ ఐ ఆల్సో బి పర్సనలీ ప్రెసెంట్ 24/7 అంటే పోలీస్ ఆల్సో. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా కోరేది, ముఖ్యంగా నారాయణ గారు ఉన్నారు పెద్దలు, వారికి కూడా నేను చెప్పేది, జిల్లాలో ఎక్కడైతే పవిత్రమైనటువంటి దర్గాలు మసీదులు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వమని చెప్పి నేను నారాయణ గారిని కోరుతా ఉన్నాను. నెల్లూరుతో పాటు అనేక పవిత్రమైన ప్రార్థనా స్థానాలు ఉన్నాయి. ఇక్కడ అన్ని ప్రార్థనా స్థానాలకు కూడా మీరు వెళ్తారు. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతాలకు వెళ్ళి చూసి మళ్ళీ వెళ్ళేటువంటి ఆనవాయితీ మన ఈ రొట్టెల పండుగలో ఉంది. ప్రతి ప్రాంతాన్ని పరిశుభ్రమైన వాతావరణం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. వాటర్ కంటామినేషన్తో అనేక ఇబ్బందులు పడుతున్నాం. అటువంటి పరిస్థితులు ఆయా ప్రాంతాల్లో రాకూడదు. దానికి కావాల్సిన అన్ని చర్యలు ఇప్పటి నుంచే తీసుకోవాలి. అన్ని ప్రాంతాల్లో కూడా పరిశుభ్రమైనటువంటి త్రాగునీరు, అక్కడ కావాల్సిన శానిటేషన్ వర్క్, అలాగే అవసరమైన మేరకు కావాల్సిన టాయిలెట్స్ కూడా ఆ బస్ స్టాప్స్ లేకుండా పార్కింగ్ ప్లేసెస్ ఉన్న దగ్గర ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రసిద్ధి చెందినటువంటి ఈ రొట్టెల పండుగని మన జిల్లాలో మనం నిర్వహించడం, మన ప్రభుత్వంలో ఇది మన అందరికీ గర్వకారణం. దేశమంతా కూడా నెల్లూరు వైపు చూడాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపు నూతన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ గారి యొక్క నాయకత్వంలో ఈ జిల్లా నుంచి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారి ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలు, భారతదేశం అంతా కూడా ఈ నగరం వైపు చూడాలి అని అంటే ఇదొక పెద్ద కార్యక్రమం. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వానికి, అలాగే మన మంత్రి గారికి, శాసనసభ్యులకి మంచి జరిగే విధంగా మనం అందరం కలిసి పనిచేద్దామని తెలియజేస్తూ మీ అందరితోటి మేము అందరం తోడుగా ఉంటాం, అందరం కలిసి ఒక్కటిగా నడుద్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా నేను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటాం. దీని మీద ప్రత్యేక రొట్టెల పండుగకి
ప్రత్యేకంగా శ్రద్ధ వహించి అనేక ఏర్పాట్లు చేసాం. ఆ సాటిస్ఫాక్షన్ ఎంతో ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ చెరువులో ఆ నీళ్ళలో పురుగులు ఉండేవి. ఫస్ట్ నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాటర్ పంపించి ఫస్ట్ వాటర్లో పెంచుకున్నాను. ఎంత పెంచగలరంటే 10 రోజుల కింద పెంచగలమన్నారు. దాన్ని చేయడంతో కొంత వాటర్ యొక్క క్వాలిటీ పెరిగింది. తర్వాత అక్కడ ఉన్న మట్టి మసాలా అంతా క్లీన్ చేయడం, మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం, క్లీన్ చేయడం ఫస్ట్ దాంతో స్టార్ట్ అయింది. ఒక అజీజ్ మేయర్ గారు ఆయన టాయిలెట్స్ మొబైల్ టాయిలెట్స్ ఆ రోజు చెన్నై నుంచి 400 తెప్పించాడు. 400 అంతేనా? ఒక 400 మొబైల్ టాయిలెట్స్ తెప్పించడం స్టార్ట్ చేయడం. అయితే ఆ ఇల్లు కొంతవరకు మాత్రం చేయగలిగాం. ఈ పరిసర ప్రాంతాలు ఎక్కడ కూడా ఒక చిన్న కాగితం మొక్క కూడా లేకుండా చేసాం. ఆ జరిగిన 3 రోజులు 4 రోజులు చిన్న కాగితం కూడా 1 by 1 అంటే పర్మనెంట్ టాయిలెట్స్ కట్టడం, ఇక్కడ హాల్ కట్టడం, తర్వాత వచ్చి ఘాటు కట్టడం, ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ వచ్చాం. దాంతో 2014లో ఆ రోజు వచ్చిన భక్తుల సంఖ్య 4 లక్షలని ఎస్టిమేట్ చేశారు అధికారులు. 2019కి 20 లక్షలని అధికారులు ఎస్టిమేట్ చేశారు. అంటే 4 లక్షల భక్తులు 20 లక్షల 5 సంవత్సరాలు అయ్యారంటే కారణం ఏంటంటే ఏర్పాటు చేసిన ఏర్పాటు. ఆ రోజు అడిగాను. తర్వాత 2014 15, 16 భక్తులు పెరుగుతుంటే ఒకటి అడిగాను వచ్చినాడు. సార్ అంతకుముందు మాతోటే మా పిల్లలు వస్తాయి, చిన్నపిల్లలు, రెండోసారి రమ్మంటే వచ్చేవాడు కాదు. నేను ఆ భక్తులు అడిగాను 14కి, 15కి, 16కి. మా పిల్లలు అంతకుముందు వస్తే రెండోసారి వచ్చేవాడు. ఎందుకు వచ్చేవాడు కాదంటే ఆ నీళ్లు, ఆ హైజీనిక్స్ లేదని రావడానికి ఇష్టపడేవాడు కాదు సార్. ఇప్పుడు ఈ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళే వస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన స్థలం. రామనారాయణ గారు చాలా క్లాక్గా చెప్పారు. నాకు తెలిసి 415 సంవత్సరాలు పైగా చరిత్రన్న బారాషాహి దర్గా. ఇది కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి చేసుకునే ఈ రొట్టెల పండుగ. దీని మీద ఎంతో నమ్మకం ఉంది. వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేర్చాలని ఉద్దేశిస్తారు. ఎందుకంటే భక్తుల సంఖ్య పెరుగుతుందంటే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నట్టు నమ్మకం పెరుగుతుంది. అలా చాలా చాలా ఇంపార్టెంట్. మున్సిపల్ శాఖ శానిటేషన్ మీద, డ్రింకింగ్ వాటర్ మీద, పార్కింగ్, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా కొన్ని బార్కెట్స్ పెడతారు. పార్కింగ్లో నేను చూసాను 2014 నుంచి. నేను యాక్చువల్గా పార్కింగ్ ప్లేస్ రేపులో చూస్తే పార్కింగ్లో వాటర్ ఫెసిలిటీస్, టాయిలెట్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, కానీ అవి ప్రాపర్గా వాళ్ళకి అందుబాటులో ఉండేవి కాదు. అందులో కమిషనర్ గారికి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ మీరు ఎక్కడైతే పార్కింగ్ పెడతారో అక్కడ స్పెషల్ డ్రైవ్ చేయండి. అంటే ప్రతిసారి పెట్టేవాళ్ళు, కానీ అది ప్రాపర్గా వాళ్ళకి అన్ని వస్తుండే కాదు. దాని మీద కొద్దిగా స్పెషల్ డ్రైవ్ చేయండి. తర్వాత శానిటేషన్, హెల్త్ ఎలా కేర్ తీసుకుంటారు, బయట చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే రామయ్య గారు చెప్పారు, ఎన్నో షాపులు పెడుతున్నారు. జనరల్గా మనకి నెల్లూరులో, జూన్, జూలైలో వర్షాలు రావు జనరల్గా. అందువల్ల ఫైర్ విషయంలో మీరు ప్రత్యేకంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాడు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాడు దాని మీద శ్రద్ధ వహించి ఫైర్ అయితే పక్కన ఎక్కడ ఉన్నా మన టౌన్లోనే కాకుండా ఫైర్ ఇంజిన్ పక్కన ఉన్న అవి కూడా తెప్పించుకొని ఆ 1 వీక్ ఇక్కడ ఉండే విధంగా చేయమని సృష్టిగా చెప్తున్నాను. ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా షార్ట్ సర్క్యూట్స్ రావడం చూడండి. ఫైర్ ఇప్పుడే గిరి గారు సలహా ఇచ్చారు, ఫుడ్ కోర్ట్స్ ఎక్కడంటే అక్కడ పెడుతున్నారు. అక్కడ స్పెసిఫిక్ ప్లేసెస్ 1 place or 2 ప్లేసెస్లోనే స్పెసిఫిక్ ప్లేస్లో పెట్టి ఆ ఫుడ్ కోర్ట్స్ దగ్గర, ఎందుకంటే ఫైర్ ఛాన్స్ వచ్చేది కొద్దిగా ఎక్కువగా ఫుడ్ కోర్ట్స్ దగ్గర, అక్కడ జాగ్రత్తగా తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. 5 పూటల నమాజ్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన కొన్ని ఏర్పాట్లు అడిగారు కమిటీ మెంబర్స్. దాన్ని ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయమని కమిషనర్ గారికి ప్రత్యేకంగా చెప్తున్నాను. ఏదేమైనా మనం ఈ యొక్క ప్రోగ్రామ్ని, ఈ యొక్క రొట్టెల పండుగ
ఒక నెల్లూరు సిటీ ప్రజలే కాదు, సిటీ అంటే 54 డివిజన్లే కాదు, నెల్లూరు జిల్లా ప్రజలే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల ప్రజలే కాదు, పక్క రాష్ట్రాల ప్రజలే కాదు, ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు ఎంతో నమ్మకంతో. అందువల్ల వాళ్ళందరికీ అన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ యొక్క ఏదైతే మనం ఇక్కడ అనుకున్నాం ఆ ఏర్పాట్లన్నీ చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఈ నెల్లూరు నగరంలో శ్రీ పొంగూరు నారాయణ గారు మంత్రి గారి ఆధ్వర్యంలో నెల్లూరు శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క అధ్యక్షతన పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ అజీజ్ గారి సమన్వయంతో దర్గా కమిటీ, ఈద్గా కమిటీ సభ్యులతోటి, జిల్లా అన్ని శాఖల అధికారులతోటి మంత్రి నారాయణ గారి ఆలోచనతో మేమందరం సమీక్షించడం జరిగింది. ముఖ్యంగా బారాషాహి దర్గా దగ్గర జరిగే రొట్టెల పండుగ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులకు, హిందువులకు ఒక మత సామరస్య వేదిక. మత సామరస్యం అనేటువంటిది స్పష్టంగా కనబడేటువంటి ప్రాంతం ఈ యొక్క రొట్టెల పండుగ జరిగేటువంటి ఈ ప్రాంతం. ఈ ప్రాంతంలో జరిగేటువంటి ఈ రొట్టెల పండుగ ఏర్పాట్ల గురించి అధికార యంత్రాంగంతో సమీక్షించడం జరిగింది. అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా ఉండాలని, అన్ని ఏర్పాట్లు కూడా లక్షలాదిగా వచ్చేటువంటి భక్తులకి ఉపయోగకరంగా ఉండాలి అనేటువంటి దానిలో అందరం సూచనలు ఇచ్చాం, సలహాలు ఇచ్చాము. ప్రత్యేకంగా మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖ, ఆ శాఖలతోటి ఇతర శాఖలన్నీ కూడా వక్ఫ్ బోర్డు కానీ వీటన్నిటి సమన్వయంతో ఈ రొట్టెల పండుగ పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొంగూరు నారాయణ గారు, మరి నేను, ఇతర పెద్దలందరం కలిసి ముఖ్యమంత్రి గారి ఆదేశాలని అనుసరించి ఈ కార్యక్రమం నిర్వహించాలని తీర్మానం చేయడం జరిగింది. ఇది దాదాపు 1 రోజు నుంచి 7 రోజులకు పెరిగింది. ఈ 7 రోజుల ఈ పండుగ వాతావరణం భక్తి ప్రపత్తులతోటి, ఆధ్యాత్మిక భావంతో ప్రతి ఒక్కరు కూడా పని చేయాలని, అందరూ కలిసి ఈ పండుగ వాతావరణంలో మత సామరస్యానికి ప్రతీకగా ఈ పండుగను మనం జరుపుకోవాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఈ యొక్క బారాషాహి దర్గా దగ్గర గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అప్పటి మంత్రి శ్రీ నారాయణ గారు అందరూ కలిసి దీన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి దాదాపుగా 15 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. కొంతమేర నిధులు విడుదలై పనులు జరిగాయి. తర్వాత 5 సంవత్సరాల కాలం ఏ రకమైన అభివృద్ధి లేకుండా ఈ కార్యక్రమాలన్నీ నిలిచిపోయి ఎక్కడికక్కడ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఏ విధంగా అయితే ఆ యొక్క పిల్లర్స్ నిలిచిపోయాయో, ఈ దర్గా యొక్క ఈ పవిత్రమైన స్థలంలో కూడా ఆ విధంగా ప్రభుత్వం పనిచేయక నిలిచిపోయినటువంటి వాతావరణం కనబడుతుంది. కానీ ఇవాళ మా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, పెద్దలు మాజీ మేయర్ అజీజ్ గారు మంత్రి గారిని ఈ పనులన్నీ జరిగే విధంగా ముఖ్యమంత్రి గారిని అవసరమైతే ఒప్పించి వారి ద్వారా నిధులు తెచ్చి ఇది పూర్తి చేయాలి అని చెప్పి వారు కోరడం జరిగింది.
తప్పనిసరిగా నారాయణ గారి నాయకత్వంలో మేమందరం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి భవిష్యత్తులో ఈ యొక్క రొట్టెల పండుగ వాతావరణాన్ని మరింత శోభాయమానంగా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని రివ్యూలు మున్సిపల్ శాఖ మంత్రిగా ఈ జిల్లా మంత్రిగా నారాయణ గారు రివ్యూ చేయడం జరుగుతుంది. టైం టు టైం అధికారులకు ఆదేశాలు ఇస్తూ లక్షలాదిగా తరలి వచ్చేటువంటి భక్తుల యొక్క మనోభావాల్ని గుర్తించి పనిచేయడం జరుగుతుంది అని చెప్పి చెయ్యాలని చెప్పి కూడా అధికారులకు సూచించడం జరిగింది. థ్యాంక్ యూ. వెనకరా కరుములు వెనకరానా కొంచెం సైడ్ ఆ వాటర్ వాటర్